ప్రార్థన చేసుకొని వాక్యభావంలో ప్రవేశిద్దాం. పరిశుద్ధుడు అయిన పరలోకమందున్న సమస్త ఆత్మల కన్న తండ్రి, మహోన్నతుడా, సర్వశక్తిమంతుడా, సర్వాధికారి, సర్వలోక రక్షకుడా, కీర్తనీయుడా, స్తుతులకు పాత్రుడా, సర్వ సృష్టిని సృజించి మీ ఆకర్షణలో వాటన్నిటినీ త్రిప్పుచు మమ్మల్ని మాత్రం భూమి మీద స్వతంత్రులుగా మీరు పుట్టించి స్వతంత్రులుగా బ్రతకటానికి మీరు ఇచ్చిన అవకాశాన్ని బట్టి స్తోత్రాలు. మీరిచ్చిన ఈ స్వతంత్రాన్ని దుర్వినియోగం చేసుకొని అపవాది మాయలో పడిపోయిన మమ్మల్ని ఆ మాయ నుండి విడిపించి ఉన్నతమైన మహాలోకమైన పరలోకంలో మీ కుమారుడైన క్రీస్తు ద్వారా కూర్చుండబెట్టిన విధానాన్ని బట్టి స్తోత్రాలు. భూమి మీద ఉన్న మేము మీరిచ్చిన ఆత్మను కలిగి సత్యమైన యేసుక్రీస్తు వారి ద్వారా మిమ్మల్ని నాయన తండ్రి అని మొరపెట్టడానికి, మా విజ్ఞాపనలు మీ సన్నిధిలో తెలియచేసుకోవటానికి, అలాగే మీ నామమును ఘనపరచుటకు మీరు ఇచ్చిన అవకాశాన్ని బట్టి స్తోత్రాలు. ఎలా బ్రతకాలో మాకు నేర్పిస్తూ ఉన్నారు. ఈ క్రమంలో ఇంకా కొన్ని మాటలు మేము నేర్చుకొని మా బ్రతుకును బాగు చేసుకునే భాగ్యాన్ని మాకు అనుగ్రహించమని మా రక్షకుడు, మా ప్రాణనాథుడు, మా అందరికీ మార్గదర్శి అయిన క్రీస్తు యేసు యొక్క మహోన్నతమైన నామములో ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాను పరలోకపు తండ్రి, ఆమేన్. చేరువచ్చిన మీ అందరికీ ప్రభు అయిన క్రీస్తు నామములో నా శుభాలు, వందనాలు. ప్రభునందు ప్రియమైన దేవుని వల్లరా, ఈరోజు మనం ఆలోచించబోయే అంశం విషయమును వ్యక్తపరిచే విధానంలో విఫలమవుతున్న దేవుని పిల్లలు. టైటిల్ మరొకసారి, విషయాన్ని వ్యక్తపరిచే విధానంలో విఫలమవుతున్న దేవుని పిల్లలు. మీకు టైటిల్ని బట్టి విషయం అర్థమై ఉండాలి. బైబిల్లో ఉన్న మాటలు మంచివా చెడ్డవా అని అంటే, బైబిల్లో ఉన్న మాటలన్నీ మంచివే అని మనం చెప్తాం. అందుకే బైబిల్ అట్ట మీద ఏముంటుంది పేరు? పరిశుద్ధ గ్రంథం. చాలామంది ఏమనుకుంటారంటే, మరి పరిశుద్ధ గ్రంథంలో పాపం గురించి ఎందుకు ఉందండి? చెడు గురించి ఉంది, అక్రమ సంబంధాల గురించి ఉంది, హత్యల గురించి ఉంది, ఆత్మహత్యల గురించి ఉంది, దోపిడీగాడ్ల గురించి ఉంది. ఇలా నెగిటివ్స్ కూడా ఉన్నాయి కదా, మరి ఇది పరిశుద్ధ గ్రంథం ఎలా అవుతుంది అని విమర్శించేవారు లేకపోలేదు, ఉన్నారు ఇప్పుడు. అలాంటి వారికి క్రైస్తవులు సమాధానం చెప్పాలి. ఆ చెప్పే విషయంలో క్రైస్తవులు ఫెయిల్ అవుతున్నారనేది చెప్పక తప్పదు. అందుకే అన్య మతాల నుంచి మనకి వ్యతిరేకత ఎందుకు వస్తుంది క్రీస్తు మీద, క్రైస్తవ్యం మీద అని అంటే, ఖచ్చితంగా మనం చెప్పే సమాధానం సరిగా లేదు అని చెప్పవచ్చు. ఎందుకంటే ప్రభువారు ఇచ్చిన వాక్యం ఎలాంటిదని ఒకసారి మనం బైబిల్లో చూడగలిగితే, అపోస్తల కార్యాల గ్రంథం 10వ అధ్యాయము 36వ వచనం. అపోస్తల కార్యాల గ్రంథం 10వ అధ్యాయము 36వ వచనం. యేసుక్రీస్తు అందరికీ ప్రభువు, ఆయన ద్వారా దేవుడు సమాధానకరమైన సువార్తను ప్రకటించి ఇశ్రాయేలుకు పంపిన వర్తమానం మీరు ఎరుగుదు. ఏ సువార్త అంటే ఇది? సమాధానకరమైన సువార్త. అంటే సువార్తలో ఏముంది? సమాధానం. సమాధానం అంటే ప్రశ్నలు సమాధానాలు, అంతేనా? మరి సమాధానం అంటే శత్రుత్వం లేకుండా సమాధానం, ఇంకా సమాధానం, నెమ్మది, ఇంకా నెమ్మది, శత్రుత్వం లేకుండా సమాధానం, మాట్లాడే తీరు, చెప్పండి. మానవ జీవితం ఒడిదుడుకులమయం కదా, కష్టాలు సుఖాలు, కష్టాలు సుఖాలు, శ్రమలు ఆనందాలు. ఇలా ఉండే ఈ జీవితం సమాధానం లేని జీవితం. అంటే ఒక క్రమమైన పద్ధతిలో మనిషి బ్రతకలేని పరిస్థితి.
సమస్యలు వచ్చినప్పుడు కూడా మనం ఓర్పు కలిగి ఉన్నాం అనుకోండి, అప్పుడు మనకి సమాధానం ఉంటుంది, అంటే నెమ్మది ఉంటుంది, ప్రశాంతత ఉంటుంది. బీపీలు, షుగర్లు, రోగాలు రావటం వెనుక కారణం సమాధానం లేకపోవటం. అన్నీ బాగుంటే మనకు ఒక సామెత ఉంది, సంతోషం సగం బలం. సంతోషం సగం ఎందుకు బలాన్ని ఇస్తుంది? ఆరోగ్యమే మహాభాగ్యం. ఇవన్నీ ఎందుకు చెప్పారంటే, సంతోషం వలన శరీరము సంతోషంగా ఉండటాన్ని బట్టి వ్యాధులు త్వరగా రావు, రోగనిరోధక శక్తి కూడా పెరిగిద్దంట. అందుకే సమాధానం అనగానే ఎలాంటి చీకు, చింత, ఇరుకులు, ఇబ్బందులు లేకుండా ప్రశాంతంగా ఉండవు. ప్రశ్న కష్టమైతే దానికి జవాబే సమాధానం. ఇప్పుడు దేవుడితో మనం ఏం కోల్పోయాం అంటే సమాధానాన్ని కోల్పోయాం. అంటే దేవుడికి మనకి వాస్తవంగా తండ్రి బిడ్డల సంబంధం ఉంది. దేవుడితో మనకున్న బంధం ఏంటంటే తండ్రి బిడ్డలు, ఆయన ఆత్మలో నుంచి విడిపోయిన భాగాలు. కానీ ఆ విడిపోయిన భాగాలు తండ్రితో తెగదెంపులు చేసుకునే పరిస్థితి వచ్చింది. కారణం ఏంటంటే సాతాను మాటలు విని మన శరీర సంబంధమైన ఆలోచన వలన మనం దేవునికి దూరస్తులైపోయాం. అంటే దేవుడితో తెగదెంపులు చేసుకున్నాం. ఇప్పుడు దేవుడితో సంబంధం లేని మన బతుకు భూమి మీద బాగానే ఉంది అన్నట్టుగా ఉంది. కానీ ఈ బాగలేదు అన్న విషయం మనకి ఎప్పుడు అర్థం అవుతుంది అని అంటే, దేవుడు భూమి మీద మనల్ని కాపాడనప్పుడు అర్థం అవుతుంది. కాపాడినప్పుడు అంటే బతికాము, తింటున్నాము, ఉంటున్నాము కదా అనుకుంటే ఇది కాపాడటం కాదు. దేవుడు ముందే తల్లి గర్భంలో ఉన్నప్పుడే మనకి ఆయుష్కాలం రాసుకొని భూమి మీదకు పంపించాడు కాబట్టి దాని ప్రకారంగా మనం బతికేస్తున్నాం. ప్రమాదాలు వచ్చినప్పుడు దేవునితో సమాధానం ఉన్న వారికి ఆయన కాపుదల ఉంటుంది. ప్రమాదం వచ్చినప్పుడు దేవునితో సమాధానం లేని వారికి ఆయన కాపుదల ఉండదు. సమాధానం లేని వారు లేదు అనే విషయం వాళ్ళకు పూర్తిగా ఎప్పుడు అవగాహన అయిందంటే మరణం తర్వాత అవగాహన అయింది. అందుకే దేవుడితో యేసుక్రీస్తు వారు మనల్ని సమాధానపరచడానికే భూమి మీదకి వచ్చాడు. అందుకే సువార్త వలన మనకి ఏమొచ్చిందంటే సమాధానం, దేవుడితో సమాధానం. ఇప్పుడు దేవుడితో మనకు సమాధానం వచ్చినప్పుడు ఇదే సువార్త ఎదుటివారికి పంచాలి. మనం ఇదే సువార్త ఎదుటివారికి పంచాలి. ఎలా పంచాలి చెప్పండి? ఎలా పంచాలి? సమాధానంతో పంచుతున్నామా? అసలు పంచితే కదా సమాధానమా అసమాధానం అనేది తెలిసేది. ఎంతమంది ఇళ్ళ దగ్గరికి వెళ్ళి వాక్యం చెప్తున్నారు చెప్పండి? ఇళ్ళ దగ్గర చుట్టుపక్కల వారికి వారంలో ఒక్కరోజు ఎంతమంది చెప్తున్నారు చెప్పండి? ఎవరు చెప్పేవాళ్ళు కనపడరు, అరుదు. పని దగ్గరికి వెళ్ళిన వాళ్ళు పని దగ్గర ఎంతమంది చదువుతున్నారు? చెప్పరు. బైబిల్ ఎంతమంది చదువుతున్నారు? చదవరు. అందుకే దేవుడు అంటే ముందుకు మనకేమి లేదంటే భయము, భక్తి బొత్తిగా లేదు. ఆదివారం ఆరాధనకు వస్తున్నాము, దేవుని సన్నిధిలోకి వస్తున్నాము, సమాధానంతో వెళ్ళాలి, విధేయతతో వెళ్ళాలి, అణుకువతో వెళ్ళాలి. దేవుడు ఏ మాటలు మనకు అందిస్తాడో అవి మనం స్వీకరించి మనం పాటించాలి అనే ఆలోచనలు కలిగి సంఘానికి వచ్చేవాళ్ళు కనపట్ల. పనులన్నీ పూర్తి చేసుకొని తప్ప ఇక్కడికి రావు మనం. సమాధానం ఎలా ఉంటుంది చెప్పండి? మనకి సమాధాన సువార్త మనం కలిగి మనం సమాధానంగా ఉంటే ఎదుటోళ్ళకు కూడా ఎలా చెప్తాం? సమాధానంగా చెప్తాం సువార్త. నిత్యజీవం మనకు కావాలంటే ఖచ్చితంగా ఏం చేయాలి? సమాధాన సువార్తను ప్రకటించాలి. లోకములో కమ్యూనికేషన్ స్కిల్స్ అని నేర్పిస్తూ ఉంటారు చదువుకునే పిల్లలకి. ఎందుకంటే అసలు వాడికి మాట్లాడటం, ఎలా మాట్లాడాలో, ఎదుటి వాళ్ళతో ఎలా పలకరించాలో ఏమీ తెలియదు. కొంతమంది ముచ్చులాగా అలా ఉండిపోతారు. బాగా చదువుకున్నా లోపల మహాజ్ఞానం ఉన్న లోక సంబంధమైన జ్ఞానం, ఎదుటి వాళ్ళతో ఆ విషయాన్ని ఎలా పంచుకోవాలో తెలియదు. అలాంటి వారికి ట్రైనింగ్ ఇస్తూ ఉంటారు. అక్కడక్కడ బోర్డులు కనపడతాయి, బ్యానర్స్, కమ్యూనికేషన్ స్కిల్స్ నేర్పించబడును అంటే అర్థం ఏంటి తెలుగులో? ఎదుటి వారితో నువ్వు ఎలా మాట్లాడాలి, ఎలా వారిని కన్విన్స్ చేయాలి, ఎలా వారితో నువ్వు సత్సంబంధం కలిగి ఉండాలి అనే విషయాలు వాళ్ళు నేర్పిస్తారు. ట్రైనింగ్లో ఎలాంటి వారినైనా
మనం ఎలా మాట్లాడి మన దారిలోకి తెచ్చుకోవాలో వాళ్ళు నేర్పిస్తారు. అక్కడ దాకా ఎందుకండి, ఈ ఏదన్నా ఒక కొత్త ప్రోడక్టు మనకి వచ్చిందనుకోండి మార్కెట్లోకి, దానికి డిస్ట్రిబ్యూటర్స్ వాళ్ళ దగ్గర నుంచి తీసుకుంటారు, ఆ తయారు చేసే వాళ్ళ దగ్గర నుంచి తీసుకొని కొంతమంది ఏజెంట్లను ఏర్పాటు చేసుకుంటాడు. వాళ్ళని మనం సేల్స్ బాయ్స్, సేల్స్ గర్ల్స్ అంటాం. వాళ్ళకు కొంత ట్రైనింగ్ ఇస్తారు. ఎలా, మీరు ఈ ప్రోడక్ట్ గురించి పూర్తి అవగాహన వాళ్ళకి కల్పిస్తారు. అది పని చేయని ఎదుటి వాడికి మాత్రం దాని గురించి ఎలా చెప్పాలి, అది అసలు ఇది తీసుకోవటం నీ అదృష్టంగా భావించేటట్టుగా వాళ్ళతో చెప్పాలి. అలా చెప్పే విషయంలో ఎదుటోడు పిచ్చి పిచ్చి ప్రశ్నలు వేస్తాడు, తెక్క ప్రశ్నలు వేస్తాడు, నీ కోపం రెప్పించే విధంగా మాట్లాడతాడు. కొంటె కొను లేతలే అన్నాడానికి ఈడు ఉద్యోగం వస్తు. వాడు ఎలా మాట్లాడాలి అప్పుడు చెప్పండి? అవతలోడు వీడి కోపం రెప్పిస్తున్నా, రెచ్చగొడుతున్నా, తిక్క ప్రశ్నలన్నీ వేస్తున్నా, సార్ ప్లీజ్ సార్, అలా కాదు సార్, ఇలా కాదు సార్, ఇది చాలా మంచిది సార్, నా మాట వినండి సార్, నేను చెప్తున్నా కదా సార్. ఈ మాట ప్రపంచం అంతా వింటున్నట్టు మీరు కూడా నా మాట వినండి అన్నట్టు. అసలు కోపాన్ని సహజంగా వాడు పర్సనల్గా చూస్తే వాడు మహాకోపిష్టి. కానీ ఈ ఫీల్డ్లోకి వచ్చిన తర్వాత వాడు ఏం చేస్తాడు, రిక్వెస్ట్ చేస్తాడు, బతిమలాడుకుంటాడు, అవసరమైతే కాళ్ళైనా పట్టుకుంటాడు. అందులో మన చంద్ర దిట్ట నంబర్ 1, చర్చి మొత్తంలో నంబర్ 1 ప్లేస్ చంద్రాది. అటు ఎలాంటోడైనా సరే పాలసీ ఆడి చేత కట్టిస్తాడంతే, నో డౌట్. అందులో మీరు తక్కువేం కాదు, చంద్ర నంబర్ 1 అంతే, మిగతా ప్లేసులు మీకు కూడా ఉన్నాయి. అర్థమైందా? అంటే తనకున్న సహజమైన కోపాన్ని ఏం చేసుకుంటాం, అణిచివేసు. ఎందుకు అణిచివేసుకునేది? ఎందుకు? అది అమ్మితేనే వీడికి జీతం వస్తుంది. అవి అమ్మలేదనుకోండి వీడికి జీతం రాదు. అంటే డబ్బుల కోసం సహజంగా తనకున్న కోపాన్ని, తనకున్న ఆవేశాన్ని, తన సహజ లక్షణాన్ని ఏం చేసుకుంటున్నాడు, చంపేసుకుంటున్నాడు. ఏమంటే ఒక పూట కూటి కొరకు, ఒక పూట కాదు ఒక నెల కూటి కొరకు తన సహజమైన లక్షణాన్ని చంపేసుకొని ఎదుటివాడు నీకంటే దిక్కుమాలినోడైనా, అడు నెత్తిన ₹10 పెడితే వాడు దేనికి పనికిరానివాడైనా, అలాంటి వాడు తిక్క ప్రశ్న వేసినా ఎలా సమాధానం చెప్తారు వీళ్ళు చెప్పండి? ఓర్పుగా, సహనంగా, దీర్ఘశాంతం వహించి సమాధానం చెప్తారు. ఏమంటే లోకంలో 60-70 ఏళ్ళు బతికే ఈ బతుకులో ఆడిచ్చిన ఉద్యోగం, ఆ ప్రోడక్టు బాగా పనిచేస్తే 4 రోజులు ఉంటుంది. ఆ ప్రోడక్ట్ సరిగ్గా పనిచేయలేదనుకోండి, ఆ ప్రోడక్ట్ ఉండదు, ఈ ఉద్యోగం ఉండదు. అంతే కదా? ఈ సేల్స్ గర్ల్స్, బాయ్స్ మారిపోతూ ఉంటారు. ఈరోజు ఒక ప్రోడక్ట్ అమ్మితే మళ్ళీ నెల తర్వాత వీళ్ళు ఈ ప్రోడక్ట్లో ఉండరు, మళ్ళీ వేరేది అమ్మటానికి వెళ్ళిపోతారు. అంటే వీళ్ళ పని ఏంటంటే ఏది కొత్తది మార్కెట్లోకి వస్తే వాళ్ళ వైపు వెళ్ళిపోయి ఆ ప్రోడక్ట్ని కస్టమర్స్కి పరిచయం చేయటం. ఆ పరిచయం చేసే విషయంలో చాలా దీర్ఘశాంతం వహిస్తూ ఓర్పు కలిగి ఉంటారు. ఇది మనందరికీ తెలిసిందే. మరి నిత్య జీవాన్నిచ్చే ఈ సమాధాన సువార్తను మనం ఎలా ప్రకటిస్తున్నాం? తిమోతి 2వ పత్రిక ఒకసారి చూడండి. తిమోతి గారికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయము 2వ వచనం నుండి చూద్దాం ప్రియులారా. తిమోతి గారికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయము 2వ వచనాన్ని చదువుతున్నాను. వాక్యమును మేము ప్రకటించము అంటాం. చూ ఉందా, చా ఉందా? మనమేం చేస్తున్నాం? ప్రకటించుము అంటే ప్రకటిస్తామా, ప్రకటించము అంటామా? మాట్లాడరు. అందరు తేలుగుట్టిన దొంగలే. వాక్యమును ప్రకటించుము, సమయమందును అసమయమందును ప్రయాసపడు. అంటే వాక్యానుసారంగా బతకటానికి ప్రయాసపడు. దానికి టైము లేని టైము, ఉన్న టైం అంటూ ఏది లేదు. ప్రతి సమయంలో మన వాక్యం కోసం ప్రయాసపడాల్సింది. అయితే సంపూర్ణమైన దీర్ఘశాంతంతో ఉపదేశించుము, ఖండించుము, గద్దించుము, బుద్ధి చెప్పుము.
అంటే వాక్యాన్ని ప్రకటించే విషయంలో ఎలా చెప్పాలంట? ఖండించమన్నాడు, గద్దించమన్నాడు. ఖండించటం అంటే ఎలా ఖండిస్తాం? మాంసం ముక్కలు ముక్కలుగా నరికినట్టుగా ఖండిస్తాం. గద్దించమంటే వాయిస్ పెద్దది చేసి పెంచి గద్దిస్తాం, అంతేనా? బుద్ధి చెప్పమంటే తిక్క కుదిరింది నీకు బుద్ధి వచ్చిందా అన్నట్టుగా మాట్లాడతాం. అక్కడ ఉన్న భావం, దానికి ముందు ఒక పదాన్ని దేవుడు వ్రాయించాడు, సంపూర్ణమైన దీర్ఘశాంతం. అంటే ఖండించే విషయంలో ఏముండాలి? దీర్ఘశాంతం ఉండాలి. గద్దించే విషయంలో ఏముండాలి? దీర్ఘశాంతం ఉండాలి. బుద్ధి చెప్పే విషయంలో ఏముండాలి? దీర్ఘశాంతం ఉండాలి. ఇది కోల్పోయి నువ్వు ఎంత మహాజ్ఞానాన్ని బోధించినా వేస్టే. టైటిల్ ఏంటి? సంగతి వ్యక్తపరిచే విషయంలో విఫలమవుతున్న దేవుని పిల్లలు. సంగతి తెలుసు, సంగతిలో ఉన్న సారం తెలుసు, కానీ ప్రజెంటేషన్ బాగాలేదు. టీవీలో మా ఊరి వంట, ఇలాంటి వంటకాల కార్యక్రమాలు వస్తాయి, చూశారు కదా? ఏదో ఒక కొత్త రకం వంట చేసి దాని మీద ఏం చేస్తారు? పైన దాని పేరు చెప్పండి. గార్నిష్. అంటే ఏదో ఉల్లిపాయలు రౌండ్గా తరిగి, లేకపోతే చక్కగా పచ్చగా ఉన్న కరివేపాకు అలా చల్లి, ఇంకా ఏదో ఒకటి మిరపకాయలు అలా డెకరేషన్ లాగా పేర్చి పెడతారు. చూడగానే ఏమనిపించింది? భలే ఉందా అనిపించింది. ఇక అక్కడ యాంకర్ కూడా కానీ కొంచెం అలా చేత్తో వేలుతో నాకి ఏమంటారు? ఎక్స్ప్రెషన్ ఎలా పెడతారు చెప్పండి? వావ్ సూపర్ అంటారు. ఆ దెబ్బతో మనకేమనిపించింది చెప్పండి? అది ఎంత దరిద్రంగా ఉన్న ఆ వంట తినాలనిపించిందా లేదా? తినాలనిపించిందా? షోకేసులు అందుకే ఆహార పదార్థాలను ఎందుకు పేరుస్తారంటే అవి మన కళ్ళతో చూసి ఆనందించాలి, కళ్ళకి బాగున్నాయి కదా అని నోటికి కూడా తినాలనిపించే విధంగా ఉండటానికి అలా పేరుస్తారు. బట్టల షాపుల్లో ఆ బట్టలు కానీ, ఆ చీరలు కానీ, ఆ ప్యాంట్లు కానీ, ఆ షర్ట్లు కానీ, ఇవన్నీ ఆ మనిషి ఆకారాన్ని ఒకటి తయారు చేసి దానికి ఎందుకు తొడుగుతారంటే, ఓహో ధరించుకుంటే మీరు ఇలా ఉంటారు అని ఆకర్షణీయంగా వాటిని డిజైన్ చేసి అలా అమరుస్తారు. అవి చూడగానే మనకి ధరించాలి, అవి చూడగానే మనకి తినాలి అనిపిస్తూ ఉంటుంది. ఇవ్వండి, లోకములో ఒక వ్యక్తి చేత వ్యాపారంతో ఒక వ్యక్తిని తన వైపు మళ్లించుకోవటానికి, తన వద్ద ఉన్న వస్తువుని వాళ్ళు అమ్ముకోవటానికి ఎంత తెలివిని ఉపయోగించి, ఇంత డెకరేట్ చేసి మనల్ని వాళ్ళ వైపు మలుచుకుంటుంటే, ఇది నిత్య జీవాన్ని ఇచ్చే వాక్యం కదా, పరలోకాన్ని ఇచ్చే వాక్యం. నువ్వు దాన్ని పొందుకున్నావు, నిత్య జీవాన్ని నువ్వు పొందుకున్నావు. ఎవరో నీకు చెప్పటం వల్ల నిత్య జీవాన్ని పొందుకున్నావు. ఇప్పుడు దాన్ని ప్రజెంటేషన్ చేసే విషయంలో, దాన్ని వ్యక్తపరిచే విషయంలో మనం ఎలా ఉండాలి చెప్పండి? ఏం చెప్పాడు? ఎలా ఉండాలంటే, నాకెళ్ళి మొహం అలా దేవుడి మొహం వేసుకుని చూస్తే ఉపయోగం ఏముంది? సంపూర్ణమైన దీర్ఘశాంతం. అంటే ఖండించే ముందు దీర్ఘశాంతం ఉండాలి, గద్దించే ముందు దీర్ఘశాంతం ఉండాలి. బుద్ధి అంటే వాక్యమే. బుద్ధి, జ్ఞానము, సర్వసంపదలు ఎక్కడ ఉన్నాయి? క్రీస్తులో ఉన్నాయి. క్రీస్తుది సమాధాన సువార్త. క్రీస్తు వారు ఇచ్చింది మనకి ఏ సువార్త? సమాధాన సువార్త. మరి ఈ సమాధాన సువార్తను మనం ఎలా వ్యక్తపరుస్తున్నాం? నీకేం తెలియదు, నువ్వు నోరు మూసుకుంటాడు. ఒక వ్యక్తికి ఒక విషయాన్ని మనం తెలియచేయాలనుకున్నప్పుడు అతనికి కోపం వచ్చే విధంగా మనం చెప్పకూడదు, అతనికి ఆవేశం వచ్చే విధంగా మనం చెప్పకూడదు. ఎలా చెప్పాలి? దీర్ఘశాంతం మనకు ఉండాలంటే అవతలోడు రెచ్చిపోతేనే కదా మనకు దీర్ఘశాంతం అవసరం. అంటే నువ్వు సమాధానంగా చెప్పిన అవతలోడు ఎలా రిసీవ్ చేసుకుంటాడు? నిన్ను వేడెక్కిస్తాడు, నిన్ను రెచ్చగొడతాడు. సమాధానంగా చెప్పమన్నాడంటే నువ్వు సమాధాన సువార్త చెబుతున్నప్పుడు అవతలోళ్ళు మంట ముట్టిద్ది. మంట రెండు రకాలు, ఒకటి మనల్ని కాల్చే మంట, ఒకటి తను తాను కాల్చుకునే మంట. మీకు అర్థమవుతుందా? సువార్త ప్రకటిస్తే బాగుపడేవాడికి పుట్టే మంట ఎలా ఉంటుందంటే, అపోస్తుల కార్యం 2:35 చెప్తాడు కదా, 36 అపోస్తుల కార్యాల గ్రంథం 2
37. వారి మాట విని, పేతురు గారు సువార్త చెబితే, సమాధాన సువార్త చెబితే, వారి మాట విని హృదయములో నొచ్చుకొని, సహోదరులారా మేమేమి చేతుమని పేతురును కడమ అపోస్తలును అడుగగా. చాలండి. అక్కడ వాళ్ళకి ఏమైందంట, హృదయములో నొచ్చుకున్నారన్న చోట పొడవబడి అని ఉంది. అంటే అర్థం ఏంటి? మేము ఎంత తప్పు చేశామా, మమ్మల్ని రక్షించడానికి వచ్చిన ప్రభువుని మేమే సిలువేశామని బాధతో వాళ్ళు పశ్చాత్తాపడ్డారనమాట. హృదయంలో పొడవబడిందంటే అర్థం ఏంటంటే, నేను ఇంత ఘోరమైన తప్పు చేశానని బాధతో వచ్చే పశ్చాత్తాపంతో పొడవబట్టం. అది ఇంకో రకం పొడవబట్టం. అంటే అర్థం ఏంటంటే, నన్నంటావా అని ఫీల్ అయిపోయి ఎదుటోడిని పొడవాలనుకోవటం. అప్పుడు మనకు కావాల్సిందేంటి? దీర్ఘశాంతంతో ఉపదేశించు. వాడిని వాడు పొడుచుకొని, నేను చేసింది ఎంత తప్ప, నేను ఎంతవైనా ఘోర పాపిన, నా పాపాలు క్షమించడానికే ప్రభువాడు వచ్చాడని తన్ను తాను చంపేసుకొని, ఎలాంటి పనులు చేయకూడదు, ఇప్పుడు నేనేం చేస్తే బాగుపడతాను అని అనుకునే పొడవబడే విధానం, మండే విధానం ఒకటి. ఎదుటివాడిని మండించాలనుకొని తీవ్రమైన కోపంతో తర్కం చేస్తూ ఉంటాడు. ఎలా చేస్తాడు? నీకే కోపం వచ్చే అంత విధంగా వాడు వాదిస్తాడు. అలాంటప్పుడు ఏం చేయాలి? ఇక్కడ ఏం అవసరం మనకి? సంపూర్ణం దీర్ఘశాంతంలో కూడా ఏ దీర్ఘశాంతం అంటే సమాధాన సువార్తను వ్యక్తపరచట్ల సమాజంలో క్రైస్తవులైన వారు, మహాజ్ఞానం తెలిసిన వారు కూడా. అందుకే ఫెయిల్ అయిపోతుంది. ఇప్పుడు ఒక వ్యక్తి, ఈ మధ్య హాట్ టాపిక్గా వస్తుంది కదా, స్వస్థతల గురించి ఏదో చేస్తున్నారు. ఆ వ్యక్తికి ఎలా చెప్పాలి సమాధానం? చెప్పండి. చేత అయితే టైం ఉంటే, ఓపిక ఉంటే పర్సనల్గా వెళ్ళి కూర్చొని, వాక్యం ఇలా ఉంది ఇలా ఉంది, మరి మీరు ఎందుకు ఇలా చెప్తున్నా అంటే, వాడు దాన్ని కవర్ చేసుకునే ప్రయత్నం చేశాడు అనుకో. లేకపోతే నీ విశ్వాసం నీది, నా విశ్వాసం నాది, నిన్ను దేవుడు అలా పిలిచాడు, నన్ను దేవుడు ఇలా పిలిచాడు అన్నా అనుకో, వీడు సెట్ చేసుకునేవాడు కాదు. కాబట్టి పాదాలు దులిపేసి దండం పెట్టి వెనక్కి రావాలి. అంతే కదా. ఇప్పుడు అందరిలో గొప్పగా అనిపించుకోవటానికి ఏం చేస్తాం? వాడు ఇలా చెప్పాడు, వాక్యం ఇలా ఉందని ఖచ్చితంగా గద్దించి ఖండించి చెప్పామనుకో, కొంతమంది జనం శబాష్ భలే చెప్పాడు అంటారు. అంతే కదా. జనం భలే చెప్పాడు అంటాడు, దేవుడు అసలు నువ్వేం బాగా చెప్పలేదురా అంటాడు. ఎందుకంటాడు? నువ్వు సరిగ్గా చెప్పలేదు. వాక్యం కరెక్టే, చెప్పిన వాక్యం రాంగేం కాదు, కానీ చెప్పే విధానం రాంగ్. ఎందుకు రాంగు? సంపూర్ణ దీర్ఘశాంతం అక్కడ లేదు. అవతల వ్యక్తిని కించపరిచే విధంగా ఉంది, అవతల వ్యక్తిని ఎగతాళి చేసే విధంగా ఉంది. కాబట్టి అవతల వ్యక్తి అది నిజమైన వాడు మండడు. నిజమే కదా, వాక్యం ఎలా ఉంది కదా అని ఆ సమయంలో సంపూర్ణ వాక్యం, ఎందుకు ఇవి లేవు, స్వస్థతలు ఎందుకు ఆగిపోయినాయి అనే విషయాలన్నీ వాడికి చెప్పలేము. పోనీ ఆ సబ్జెక్ట్ అంతా చెప్పి వదిలేసామనుకోండి, పలాని వాళ్ళు ఇలా చేస్తున్నారు, వాక్యం అయితే ఇలా ఉందని సబ్జెక్ట్ అంతా చెప్పి వదిలేసామనుకోండి, ఎవరి నిర్ణయం వాళ్ళు తీసేసుకుంటారు. అప్పుడు కూడా విమర్శలు వస్తాయా? అప్పుడు కూడా విమర్శలు వస్తాయి. అప్పుడు కూడా మనకి ఏం కావాలి? సంపూర్ణమైన దీర్ఘశాంతం కావాలి. ఖండించొద్దని లేదు, గద్దించొద్దని లేదు, బుద్ధి చెప్పొద్దని లేదు. ఇప్పుడు ఇదే విషయం పర్సనల్గా చెప్పామనుకోండి, మన సంఘంలో సభ్యులే ప్రార్థన తప్పు చేశారు, లేదా వాక్యంలో ఏదన్నా విషయం తప్పుగా మాట్లాడారు, మనం ఎలా మాట్లాడతాం అతనితో? చెప్పండి, ఎలా మాట్లాడతాం? ఎలా మాట్లాడతాం? సమాధానంగా మాట్లాడే విధానం ఒకటి ఉంటుంది. అవతల వ్యక్తిని కించపరిచే విధంగా నువ్వు తప్పు చెప్పావు, వేస్ట్ నువ్వు అన్నట్టుగా మాట్లాడే విధానం ఒకటి ఉంటుంది. ఈ రెండు విధానాల్లో సమాధానంగా మాట్లాడితే అవతల వ్యక్తి అలా మాట్లాడినా సరి చేసుకోలేదనుకోండి, వీడు చెప్పింది మీద స్టాండ్ అవుతాడు, ఇక ఒప్పుకునే పరిస్థితి లేదు, విడిచిపెట్టు. అర్థమైన రోజు అర్థమైద్ది, వెంటనే అర్థం కావాలనే రూల్ ఏమీ లేదు. ఒక్కొక్క విషయం ఒక్కోసారి వెంటనే వెలకపోవచ్చు బల్బు కదా. నాకు కూడా చాలా విషయాలు ఒకప్పుడు చెప్పిన సబ్జెక్టులు ఇప్పుడు మార్పు చెందాయి. ఎందుకంటే అప్పుడు అర్థమైన జ్ఞానం ప్రకారం అది రైట్ అనిపించింది.
రాను 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 వాక్యం లోతుల్లోకి వెళ్ళినప్పుడు విషయం పూర్తిగా అర్థమైంది కాబట్టి ఓహో అలా చెప్పకూడదు, ఆ వాక్యం ఎందుకు రాంగో ఇప్పుడు అర్థమైంది. కాబట్టి అర్థమైన రోజు ఖచ్చితంగా మనకి విషయం అర్థమైంది కాబట్టి మనం ఏం చేయాలి? ఓర్పు కలిగి ఉండాలి, సంపూర్ణమైన దీర్ఘశాంతం అక్కడ వహించాలి. ఇది లేనప్పుడు మనం ఆవేశంలో అప్పుడు అనిపించిన విధానంలో టెంప్ట్ అయిపోయి గబక్కన ఒక మాట జారామనుకోండి. నేను చిన్నప్పుడు విన్నాను, చిన్నప్పుడు అంటే పేకాట ఆడేటప్పుడు విన్నాను వయసులోనే, కాలు జారినా పర్వాలేదు కానీ కార్డు మాత్రం జారొద్దురు అనేవాడు. పేక మొక్క మాత్రం అంటే కాలు జారినా తప్పు లేదంట, కార్డు మాత్రం ఎంత సూక్తిరా పేకాటలో అనుకున్నాను నేను. పేకాటలోనే ఇంత ఏమంటారు, ప్రావీణ్యం కాదు, ఇంత నీతి, మళ్ళీ దానిలో కూడా నీతి అంట. అందులో జారినా పర్లేదు, ఇందులో జారినా పర్లేదు, నోటి మాట ఒక్కసారి జాటామనుకోండి దెబ్బైనా మానిపోయిద్దామో, గాయమైపోయి గాయం కూడా మాసిపోయే అవకాశం ఉంది. కానీ ఒక వ్యక్తి నోట్లో నుంచి వచ్చిన మాట అవతల వాళ్ళ హృదయాల్లోకి వెళితే అది మాందో. మనం మర్చిపోయాం అంటున్నాం కానీ చిన్నప్పటి నుంచి ఉన్న విషయాలు చాలా గుర్తుంటాయి. అందులో మంచి చేసిన వారి విషయాల కంటే మన హృదయంలో బాగా ఫిక్స్ అయిపోయి మెమరీలో ఎప్పుడు కావాలంటే అప్పుడు బయటకు వచ్చే విషయాలు ఏవి చెప్పండి? అవతల వాళ్ళు తిట్టిన తిట్లు, అవతల వాళ్ళు చేసిన కీడు, ఇవన్నీ ఎప్పటికీ మనకి మెమరబుల్ మెమరీస్ అన్నమాట. జ్ఞాపకం ఉంచుకునే విషయాలుగా అవి మాత్రం భద్రం చేసుకుంటాం. అందుకే ఒక వ్యక్తితో మనం మాట్లాడేటప్పుడు చాలా ఆచితూచి మాట్లాడాలి. కాలు జారినా కాడు జారినా కాదు, మాట మాత్రం చాలా జాగ్రత్తగా మాట్లాడాలి. వచ్చేసింది కదా అని ఆవేశంలో మాట్లాడితే మళ్ళీ తిరిగి తీసుకోవటం అసాధ్యం. లోకంలో వ్యాపారాలు చేసే వాళ్ళకే ఎంత సహనం, ఓర్పు ఉంటే చూడండి, ఏ షాప్కి వెళ్ళినా కొద్దిగా బాగా పాపులర్ అయిన షాపులు కొంతమంది పట్టించుకోరు, కానీ దాదాపుగా షాపులో వాళ్ళందరూ మనల్ని ఎలా రిసీవ్ చేసుకుంటారు చెప్పండి? ఇంటికి వస్తే చుట్టాలన్నా మనం పలకరీమేమో, కానీ షాపు ముందు నుంచి వెళ్తుంటే కూడా వాళ్ళు ఏం చేస్తారు? అమ్మమ్మ ఏం కావాలమ్మా, ప్లీజ్ అమ్మ, రండమ్మ, అన్నీ దొరుకుతాయి మా షాపులో, తక్కువ రేటుకే దొరుకుతాయి. ఇలాంటి ఆకర్షణలతో మనల్ని అబ్బయ్యా ఏం ప్రేమ చూపిస్తున్నారు వీళ్ళు, ఇలాంటి ప్రేమ ఉన్న షాపుకి వెళ్ళి కొనాలనిపించే విధంగా ఉంటాయి వాళ్ళ పిలుపులు. మరి లోకంలో డబ్బుల కోసం, సంపాదన కోసం వీళ్ళే ఎంత ప్రేమను కనపరుస్తుంటే మనం పగ, ప్రతీకారాలు ఇవన్నీ పెట్టుకొని సంఘములో కానీ దేవుని విషయాలు బయట వ్యక్తపరిచే విషయంలో కానీ మనకున్న పాత ఆ లక్షణాలని వెలికి తీసుకొచ్చి మనం ప్రజెంట్ చేస్తున్నాం. దానివల్ల నీకు నష్టం, ప్రభు యొక్క వాక్యానికి నష్టం జరుగుతుంది. ఒక చిన్న ఉదాహరణ బైబిల్లో చూద్దాం. అపోస్తల కార్యాల గ్రంథం 14వ అధ్యాయము 7వ వచనం నుండి చూద్దాం ప్రియులారా. సందర్భం మీ అందరికీ తెలిసిందే. పౌలు గారు సువార్త ప్రకటిస్తూ ప్రయాణంలో ఉన్నారు. ఆ సందర్భంలో లుస్త్రలో బలహీన పాదములు కలిగిన ఒకడుండెను. అతడు పుట్టినది మొదలుకొని గుడ్డివాడై, కుంటివాడై, ఎన్నడూనూ నడవలేక కూర్చొని ఉండెను. అతడు పౌలు మాట్లాడుట వినెను. పౌలు అతని వైపు తేరి చూసి స్వస్థత పొందుటకు అతనికి విశ్వాసం ఉండేనని గ్రహించి, నీ పాదములు మోపి సరిగా నిలువమని బిగ్గరగా చెప్పినప్పుడు అతడు గంతులు వేసి నడవసాగాను. అంటే అతనికి ఉన్న విశ్వాసం ఈయనకి అర్థమైపోయింది. నువ్వు లేచి నిలువు అనగానే వాడు లేచి వెంటనే బలహీనమైన పాదములు కలిగిన వాడు లేచి నిలబడి గంతులేస్తున్నాడు. జనసమూహములు పౌలు చేసిన దాన్ని చూసి లుకయోనియా భాషలో దేవతలు మనుష్య రూపము దాల్చి మన యుద్ధకు దిగి వచ్చి ఉన్నారని కేకలు వేసి బర్నబాకు ద్యుపతి అనియు, పౌలు ముఖ్య ప్రసంగి అయినందున అతనికి హెర్మే అనియు పేరు పెట్టిరి. వెంటనే వీళ్ళకి ఏం అర్థమైంది? వీళ్ళు మనుషులు కాదు, వీళ్ళు దేవతలే మనుషుల్లాగా మన మధ్యకు వచ్చి ఇదిగో ఇలాంటి కార్యం. ఎందుకంటే అంత కళ్ళ ముందు ఆన్ ద స్పాట్లో అలా పుట్టినది మొదలుకొని ఒక కుంటివాడు
వెంటనే లేచి గంతులు వేయటం ఎప్పుడూ చూడలేదు వాళ్ళు, మనం కూడా చూడలేదు. అలాంటిది ఇక్కడ జరిగిందనుకోండి, ఆ వ్యక్తిని ఏమంటాం? చేసిన వ్యక్తిని దేవుడు అంటాం తప్ప మనిషి అనం. వీళ్ళిద్దరిని, బర్నబా గారిని, పౌలు గారిని, దేవతలే మనుష్య రూపం దాల్చి ఇక్కడికి వచ్చారు, లేకపోతే ఇది సాధ్యం కాదని వీళ్ళని ఆకాశానికి ఎత్తేసారు. అంతేనా? పట్టణమునకు ఎదురుగా ఉన్న ద్రుపది యొక్క పూజారి ఎడ్లను, పూదండను ద్వారముల యొద్దకు తీసుకొని వచ్చి సమూహముతో కలిసి బలి అర్పించవలనని ఉండెను. దేవుళ్ళు కదా, మరి వీళ్ళు దేవతలు అయిపోయారు కదా, దేవతలకు మనం ఏం చేయాలి? బలి ఇవ్వాలి, అంతే కదా. అక్కడ ఉన్న వాళ్ళ దేవి యొక్క ఎడ్లను అవన్నీ తీసుకొచ్చి ఇక్కడ బలి అర్పించి వీళ్ళకి పూజ చేయటానికి సిద్ధమయ్యారు. అంటే వీళ్ళ దృష్టిలో వీళ్ళు దేవతలు, దేవుళ్ళు. ఓకే. అపోస్తుడైన బర్నబాయు పౌలును ఈ సంగతి విని తమ వస్త్రములు చింపుకొని సమూహములోనికి చొరబడి, అయ్యలారా, మీరెందుకు ఇలాగూ చేయుచున్నారు? ఏమంటున్నారు ఇక్కడ? చేయండి, బాగా చేయండి అనలా కదా. సన్మానం చేస్తుంటే మనం ఏం చేస్తాం? సంతోషపడతాం. ఇంకా బాగా చేయండి అనలేదు. అయ్యలారా, ఎంత మృదువుగా, ఎంత చక్కగా మాట్లాడుతున్నారు చూడండి. సన్మానం చేస్తుంటే, బలులు అర్పిస్తుంటే, ఇలా దేవుడి స్థానంలో కూర్చోబెట్టి ఆ ఎడ్లను తీసుకొచ్చి నరికి బలులు అర్పిస్తుంటే, అయ్యలారా, మీరు ఎందుకు ఇలాగూ చేయుచున్నారు? మేము కూడా మీ స్వభావం వంటి స్వభావం గల నరులమే. మీరు ఈ వ్యర్థమైన వాటిని విడిచిపెట్టి ఆకాశమును, భూమిని, సముద్రమును, వాటిలో ఉండి సమస్తమును సృజించిన జీవము గల దేవుని వైపు తిరగవలనని మీకు సువార్త ప్రకటిస్తున్నాము. అసలైన ఆయన పైన ఉన్నాడు, ఆయనే వీటన్నిటినీ తయారు చేసిన ఆయన వైపు తిరగండి, మా వైపు కాదు. అంటే వీళ్ళు దేవుడు అనుకుంటే, దేవుళ్ళుగా భావించిన వీళ్ళని వీడు పక్కగా నెట్టేసుకొని అసలైన దేవుడిని పరిచయం చేస్తున్నారు. అర్థమైందా? అయ్యగారికి మొక్కుతుంటే అయ్యగారు వద్దంటాడా? అయ్యగారికి దండాలు పెడితే వద్దంటారా? కానీ వీళ్ళు వాళ్ళని తగ్గించుకొని దేవుణ్ణి హైలైట్ చేశాడు. అసలు ఆయన అన్నీ సృజించింది జీవం కలిగిన దేవుడు, ఆయనకి మీరు చేయాలి, కానీ మనుషులు అయినా మాకు కాదు, మేము ఒకటే, మీ స్వభావం వంటి స్వభావం కలిగిన నరులమే అని చెప్తున్నాడు. అయినా వాళ్ళు వినలేదు. ఆయన గతకాలంలో సమస్త జనులను తమ తమ మార్గముల యందు నడవనిచ్చాను. ఆయనను ఆయన ఆకాశం నుండి మీకు వర్షము, ఫలవంతమైన ఋతువులను దయచేయచ్చు, ఆహారమును అనుగ్రహించుచు, ఉల్లాసముతో మీ హృదయములను నింపుచు, మేలు చేయుడి చేత తన్ను గురించిన సాక్ష్యము లేకుండా చేయలేదని బిగ్గరగా చెప్పిరి. ఇలాగూ చెప్పి తమకు బలి అర్పించకుండా జనసమూహములను ఆపుట బహు ప్రయాసమయను. ఇక్కడ ఏదో ఒక వచనం ఎకరగొట్టామే, 14వ వచనం ఎకరగొట్టాం. అపోస్తలుడైన బర్నబాయు పౌలును ఈ సంగతి విని తమ వస్త్రములు చింపుకొని, సన్మానానికి వస్త్రాలు మంచి వేసుకొస్తాము, ఉన్న వస్త్రాలు చింపుకుంటాము. చెప్పండి, మీరు నాకు సన్మానం చేస్తా అంటే మంచి బట్టలు వేసుకొస్తానా, ఉన్న బట్టలు చింపుకొని చేయండి సన్మానం అంటాం? చెప్పండి, ఉన్న వస్త్రాలు చింపుకుంటున్నారంటే తను తాను అధికంగా హెచ్చించుకోవట్లేదు, తగ్గించుకుంటున్నారు, దేవుణ్ణి హెచ్చిస్తున్నారు. ఈరోజు ఇలాంటి సేవకులు ఎక్కడన్నా కనపడతారు? మనకి కనపడరు. ఇక్కడ ఎత్తారు, బాగా ఎంతగా ఎత్తారంటే దేవుడి స్థానంలోకి లేపారు. అంత భక్తిభావం పెరిగిపోయింది. కేవలం ఒక కుంటి వ్యక్తికి కాళ్ళు రెప్పించడం అక్కడ జరిగిన సిచ్యువేషన్. ఆపటం వాళ్ళకి చాలా కష్టమైపోయిందంట. చెప్పి తమకు బలి అర్పించకుండా జనసమూహమును ఆపుట బహు ప్రయాసాయను. అదే ప్లేసులో అదే సమయంలో అంతియొకయ నుండి, ఈకోనియా నుండి యూదులు వచ్చి జనసమూహములను తమ పక్షముగా చేసుకొని పౌలు మీద రాళ్ళు రువ్వి అతడు చనిపోయినని అనుకొని పట్టణము వెలుపలికి అతన్ని ఈడ్చిరి. అదేంటి? ఇప్పుడే కదా సన్మానం అన్నారు, ఇప్పుడే కదా దేవుళ్ళలాగా బలులు అర్పించాలని మీకు సన్మానం చేస్తామన్నారు. అదే ప్లేస్లో వేరే ప్రాంతం నుంచి కొంతమంది యూదులు వచ్చి, వాళ్ళు దొంగలు, వాళ్ళు హంతకులు, వాళ్ళు మంచోళ్ళు కాదు, వాళ్ళు చెడ్డోళ్ళు, మన మతాన్ని పాడు చేయటానికి వచ్చారు అని ఏదేదో కల్పించి కథలు చెప్తే, ఇక్కడ సన్మానం చేసే జనులు
సపోర్ట్ వచ్చారో రాలేదో, సపోర్ట్ రాలేదు అనుకుంటున్నా, లేకపోతే వాళ్ళ ద్వారానే వీళ్ళని రాళ్లతో కొట్టి చంపించాలని ట్రై చేశారు. అంటే జనాలు ఎలా ఉంటారంటే అబద్ధాన్ని ఈజీగా నమ్ముతారు, అబద్ధానికే ప్రాధాన్యతనిస్తారు, అబద్ధానికే ఎక్కువ ఓటేస్తారు, నిజానికి వెంబడించేవాళ్ళు అరుదుగా ఉంటారు. ఇక్కడేమో ఒక స్వస్థత జరగగానే పైకి లేపారు, సన్మానం చేయాలన్నారు, దేవుడి స్థానంలోకి హెచ్చించిన వీళ్ళు ఎక్కడి నుంచో వేరే కొంతమంది వచ్చి వీళ్ళు మంచోళ్ళు కాదు వీళ్ళు చెడ్డోళ్ళు అని చెప్పగానే, అవునా ఎంత మోసం చేస్తారా వీళ్ళని, అలాంటి వాళ్ళే మళ్ళీ ఏం చేశారు వీళ్ళని రాళ్ళతో. ఏదంటే మనుషుల పరిస్థితి. అరే ఇప్పుడే గారా మాకు సన్మానం చేయాలి దేవతలు అన్నారు, పోనీ వాళ్ళు వచ్చి రాళ్ళతో కొట్టపోయినా సపోర్ట్ రావాలిగా కొట్టేవాళ్ళకి. వాళ్ళు మామూలు వాళ్ళు అనుకుంటున్నారా, వాళ్ళని కొడతారేంటిరా మీరు ఎవడో మాట విని అని అనాలా? అనలేదు. ఇప్పుడు అలాంటి ప్రజల మధ్య వీళ్ళుండి ఏం చేశారు, రాళ్ళతో కొట్టి చనిపోయానని అనుకొని పట్టణము వెలుపలి వరకు అతన్ని, ఇదంతా ఎక్కడ జరిగింది, లుస్త్రా అనే ప్రాంతంలో జరిగింది. కొట్టారు, చచ్చిపోయాడరా తీసి అవతల పడేద్దామని పట్టణం బయటికి ఈడ్చేశారండి. అలాంటి చోట మనం ఉంటే ఏం చేస్తాం? పొత్తుకు జీవుడు అంటూ అంబులెన్స్కు ఫోన్ చేసుకొని హాస్పిటల్లో జాయిన్ అయ్యి చచ్చిన జీవితంలో ఆ ప్రాంతానికి వెళ్ళకూడదు. వాళ్ళ సంగతి ఏదో తేల్చాలి. మా వాడికి న్యాయం జరిగేదాకా మేము ఊరుకోని మిగతా క్రైస్తవులకు మనకు సపోర్ట్ వస్తారు కదా. ఈ పెట్టుకున్నారుగా కొంతమంది కమిటీలో, అయ్యో క్రైస్తవులకు సపోర్ట్ చేస్తామని, క్రైస్తవులను ఆదుకుంటామని కొంతమంది కమిటీలు పెట్టుకున్నారు కదా. వాళ్ళు ఏం చేస్తారు, వచ్చి మా వాళ్ళకి అన్యాయం జరిగింది న్యాయం జరిగేదాకా మేము ఊరుకోమని ఈడు హాస్పిటల్లో బాధపడతానే ఉంటాడు, వాళ్ళు మాత్రం బయటికి వెళ్ళి ఉద్యమాలు ఈడి పేరు మీద చేస్తూనే ఉంటారు. మరి ప్రభువారు నేర్పించింది ఏంటి? క్షమించమన్నాడు, సమాధాన సువార్త అన్నాడు. ఓ మాట చూడండి, మత్తయి సువార్త 5వ అధ్యాయము 9వ వచనంలో, సమాధానపరుచువారు ధన్యులు, వారు దేవుని కుమారులు. ఇది సమాధానపరిచే విషయం అయిద్దా, తెగదింపులు చేసుకునే విషయం అయిద్దా? ఇప్పుడు ఆ లుస్త్రా అనే ప్రాంతం ఇంకా మళ్ళీ మనం వెళ్ళటానికి వీలు లేకుండా పోయింది. కానీ పౌలు గారు బర్నబా గారు ఏం చేశారు తెలుసా? అసలు ఆ సంగతే పట్టించుకోలేదండి, తీసి అవతల పడేశారు. వాళ్ళు కొట్టారు, మనం అవమానపరచబడ్డాం, ఎంత చేస్తే వాళ్ళ కృతజ్ఞత కూడా లేదేంటండి. అవతల వాళ్ళు రాళ్లతో కొట్టి చంపుతుంటే మనల్ని ఎంత స్వస్థత పొందారు, మనల్ని దేవుళ్ళుగా భావించి సన్మానం చేయాలన్నారు, మన కోసం బలులు అర్పించడానికి కూడా ముందుకొచ్చిన వీడెవడో నాకు సపోర్ట్ రాలేదేంటి అంటావా అనవా? ఎవడో రాలేదు. మరి అసలు వాళ్ళే వచ్చి రాళ్లతో కొట్టారో కూడా మనకి తెలియదు. ఎక్కడో యోదయ నుండి ఈకోనియా నుండి యూదులు వచ్చి చెప్పగానే వాళ్ళ మాటలు నమ్మి వీళ్ళని రాళ్లతో కొట్టి చచ్చాడని అనుకొని పట్నం బయటికి ఈడ్చేస్తే వాళ్ళ మీద పగా ప్రతీకారం లేకుండా వాళ్ళ సంగతే పట్టించుకోకుండా మళ్ళీ లేచి ఏం చేశాడంట? 20వ వచనం, అయితే శిష్యులు అతని తట్టు నిలిచి ఉండగా అతడు లేచి పట్టణములో ప్రవేశించి, మళ్ళీ అదే పట్టణంలో ప్రవేశించాడు. ఎంత ధైర్యం కావాలండి? ఆడే కొట్టారు, ఈడ్చారు, పట్టణం బయటికి వెళ్ళిపోయారు. మళ్ళీ అదే పట్టణంలో ప్రవేశించి మర్నాడు బర్నబాతో కూడా దెర్బేకు బయలుదేరి, ఆ రాత్రి ఆడ ఉన్నారు అదే పట్టణంలో. అరే ఈ పట్టణంలో ఉంటే ఇప్పటికే కొట్టి చంపారు, చచ్చిపోయాడు అనుకొని ఈడ్చారు, మళ్ళీ బతుకుండి పట్టణంలో ప్రవేశించా అంటే ఏం చేస్తారనుకుంటాం మనం? చంపేస్తారు, పూర్తిగా చంపేస్తారా? చేర్చుకున్నవాడిని చంపేస్తారు, ఈయన కూడా చంపేస్తారు. అని ఏం చేస్తాం? భయపడిపోతాం ఆ పట్టణంలోకి వెళ్ళాలంటే. కానీ అసలు వాళ్ళ గురించి కానీ, వాళ్ళ మీద శత్రుభావం కానీ, లేదా వీళ్ళకి సన్మానం చేయాలనుకున్న వాళ్ళ మీద ద్వేషం కానీ ఏమీ లేదండి పౌలు గారికి. ఎందుకంటే ఆయన కలిగి ఉన్నది సమాధాన సువార్త. వీళ్ళకి తెలియలా, మనం ఏదో శత్రువులు అనుకుంటున్నారు. మనం దేవుణ్ణి పరిచయం చేసి వాళ్ళు నరకానికి పోకుండా తప్పించడానికి వచ్చామన్న విషయం వాళ్ళకి అర్థం కాలేదన్న విషయం పౌలు గారికి అర్థంగా అయింది. కాబట్టి వాళ్ళ మీద శత్రుభావం పెట్టుకోలేదు, వాళ్ళ మీద ద్వేషం కూడా లేదు. తెల్లారు ఎక్కడికి వెళ్ళారు?
దెర్బేకు బయలుదేరిపోయారు. వారు ఆ పట్టణములో సువార్త ప్రకటించి అనేకులను శిష్యులుగా చేసిన తరువాత లుస్త్రకును ఈకొనియాకును అంతియొకయకును తిరిగి వచ్చి శిష్యుల మనసులను దృఢపరిచి విశ్వాసమందు నిలకడగా ఉండాలని, అనేక శ్రమలను అనుభవించి మనము దేవుని రాజ్యంలో ప్రవేశించవాలని వారిని మమ్మల్ని కొట్టారు కాబట్టి ఇంకెప్పుడు ఎవడో సువార్తకి వెళ్ళొద్దురా. చూశారుగా మన పౌలాన్ని ఎలా కొట్టారు, చచ్చేదాకా కొట్టి చచ్చిపోయాడు అనుకొని పట్టణం బయటికి. పౌలన్న చేసిన నష్టం ఏంటి, వాళ్ళకి స్వస్థత చేశాడు. ఒక పుట్టుకుంటి వాడిని బాగు చేస్తే వాళ్ళు చూశారు ఏం చేశారు. మనం మేలు చేస్తే లోకం వింటారా మన మీద, ఇంకెప్పుడు మనం ఆ ప్రాంతాలు తిరగకూడదు, ఎప్పుడూ వెళ్ళకూడదు అనుకుంటారేమోనని పౌలు గారికి ముందే ఆలోచన వచ్చి ఏమని చెప్పాడో తెలుసా, అనేక ప్రాంతాలు తిరిగి సువార్త ప్రకటించి ఇదిగో శ్రమలు అనుభవిస్తేనే మనం పరలోకం చేరుతాం. శ్రమ వచ్చింది కాబట్టి సువార్త మానేయొద్దు. మీరు శ్రమ వచ్చింది కాబట్టి వాళ్ళ మీద ప్రతీకారం తీర్చుకోవాలని ఆలోచన చేయొద్దు. నన్ను చూసి నన్ను కొట్టారు కదా వాళ్ళని, వాళ్ళ మీద మీరు ఏమైనా ద్వేషం పెట్టుకుంటారేమో. అందుకే మనం ఏం చేయాలని చెప్తున్నాడు, నాకు వచ్చిన శ్రమను చూసి మీరు భయపడకూడదు, సువార్త మానేయకూడదు అని వాళ్ళకు ఒక పాఠం చెప్తున్నాడు అక్కడ. అనేక శ్రమలను అనుభవించి మనము దేవుని రాజ్యంలో ప్రవేశించవలని వారిని హెచ్చరించిరి. మరియు ప్రతి సంఘములో వారికి పెద్దలను ఏర్పరిచి ఉపవాసముండి ప్రార్థన చేసి వారు నమ్మిన ప్రభువునకు వారిని అప్పగించిరి. చూసారా, అన్ని సంఘాలు తిరిగారు, పెద్దలను ఏర్పాటు చేశారంట. ఎవరో బెదరొద్దు, శ్రమలు వచ్చినాయి కదా అని పారిపోవద్దు. మనం సమాధాన సువార్తను ప్రకటించేవారు, సమాధానపరుచువారు ధన్యులు, వారు దేవుని కుమారులు. నువ్వు సమాధాన పరచలేదనుకో ఎవరిని, ఇప్పటి వరకు నువ్వు బాప్తీసం తీసుకొని ఇప్పటి వరకు నువ్వు అక్కడవే సమాధానంగా లేవు, ఎవరిని సమాధాన సువార్త ఎవరికి చెప్పకుండా ఎవరిని ప్రభువు దగ్గరికి తేలేదనుకో నువ్వు దేవుని కుమారుడివి కుమార్తెవి కాదు. గుర్తుపెట్టుకోండి. వాళ్ళు వింటలేదన్నా, వాళ్ళు మాట్లాడలేదన్నా మారే విధంగా నీ క్యారెక్టర్ ఉండాలి, నువ్వు సమాధానం చెప్పాలి. సువార్త పవర్ తక్కువేం తగ్గలా, సువార్త అప్పటికిప్పటికీ పవర్ఫుల్గానే ఉంది. సువార్తలో లోపమే లేదు, దాన్ని ప్రజెంటేషన్ చేసేవారి విషయంలో లోపం ఉంది. అందుకే సువార్త అపార్థమైపోయింది ఈరోజు. యేసుక్రీస్తు వారు అంటే ఎందుకు అసహించుకుంటున్నారు, యేసుక్రీస్తు వారి సువార్త ఎందుకు చెప్పొద్దు మాకు అని వివాదం పెట్టుకుంటున్నారు, గొడవలు పెట్టుకుంటున్నారంటే క్రీస్తుని సరిగ్గా మనం ప్రజెంట్ చేయలేకపోయాం, క్రీస్తుని సరిగ్గా పరిచయం చేయలేకపోతాం. మన వ్యాపారం గురించి మాత్రం అవతలని మెప్పించి ఒప్పించి అయినా మన దారిలోకి తెచ్చుకొని 60-70 ఏళ్ళు బతికి ఈ తిండి కోసం మనం బాగుపడటానికి ఇవన్నీ చేసుకుంటున్నాం, ఓర్పు సహనాన్ని ప్రదర్శిస్తున్నాం. కానీ సువార్త విషయంలో జీరో కూడా మనం పాటించట్లేదండి. దీనికి ఉన్న పవర్ మామూలు కాదు, బాగా శక్తివంతమైన సువార్తని లక్షాధికారులు మొదలుకొని కోటీశ్వరులు మొదలుకొని చక్రవర్తుల వరకు, పండితుడి నుంచి పామరుడు వరకు ఎంతోమంది మార్చిన సువార్త ఇది విన్నవాడు మారకుండా ఉన్నవాళ్ళు లేరు, దరిద్రులు తప్ప. అంతే, చక్రవర్తులను మార్చిన సువార్త, సామంతులను మార్చిన సువార్త, సామాన్యుల్ని మార్చిన సువార్త నీ దగ్గరకు వచ్చేళ్ళకి ఎందుకు ఫెయిల్ అయిందంటే నువ్వు ప్రజెంటేషన్ చేసే విషయంలో ఫెయిల్ అయ్యావు. కాబట్టి సువార్త నీ దగ్గర పవర్ తగ్గినట్టుగా కనపడుతుంది తప్ప సువార్తలో లోపం లేదు, మనం వ్యక్తపరిచే విషయంలోనే లోపం ఉంది. అందుకే సంగతి సరిగ్గా వివరించి చెప్పాలి, సంగతిని మనం అర్థం చేసుకొని సంగతికి తగ్గట్టుగా మనం పాటిస్తూ బోధిస్తే, ఆ బోధించే విషయంలో సంపూర్ణ దీర్ఘశాంతాన్ని కలిగి బోధిస్తే ఖచ్చితంగా కొంతమంది అన్న మారుతారండి. మనం మన సొంత ఆలోచనలు పెట్టుకొని మన లోపల ఉన్న సొంత టెన్షన్ల వలన మనం సువార్తను కూడా అదే ప్రకారంగా వింటే విన్నాడు, లేకపోలేదు. వినకపోతే నాకు వచ్చిన నష్టం. ఎందుకంటే ఇక్కడ డబ్బులు ఏమి రావు, నువ్వు సువార్త ప్రకటించినా ప్రకటించకపోయినా డబ్బులు రావు, నీకు దెబ్బలు రావు, ఏమీ జరగట్లేదు. కాబట్టి ఆ ప్రకటించకపోతే ఏమైందిలే అని నిర్లక్ష్య వైఖరి. అదే నీ వ్యాపారం విషయంలో, నీవు చేసే పని విషయంలోనూ ఓనర్ దగ్గరికి వెళ్ళి పని లేకపోతే ఎలా బతిలాడుకుంటాం? నేను పని చేస్తానయ్యా, ఇస్తావా ఇవా అంటావా? చెప్పండి, నాకు పని వచ్చు, ఇస్తావా ఇవా చెప్పు, ఏదో ఒకటి తేల్చు, నాకు టైం లేదు అంటావా?
ఈ డైలాగులకి ఎవడు పనివ్వాలనుకున్నవాడు కూడా ఏమంటాడు? నీకు అసలు ఏ పని రాపోయినా, అయ్యా నువ్వు ఏ చెబితే చేస్తానయ్యా, నువ్వు చెప్పిందల్లా చేస్తానయ్యా, కాస్త టైం ఎక్కువైనా ఓపికగా నేను పని చేస్తానయ్యా అని బతిలాడుకుంటే రెండు మన డైలాగులే. కానీ అలా మాట్లాడితేనేమో ఇవ్వాలనుకున్నవాడు పనివ్వడు, ఇలా మాట్లాడితే వద్దు అనుకున్నవాడు కూడా పనిస్తాడు. అంటే మనం చెప్పే విషయాన్ని ఎలా చెప్పాలి అనేది సాత్వికంగా సమాధానం చెబితే, దీర్ఘశాంతంతో చెబితే ఖచ్చితంగా వింటాడు. వినను 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 అంటాడు. నువ్వు వెంటబడతా ఉంటే ఏదో ఒకరు చెప్పి సావురా అంటాడా? అంటాడా? దీర్ఘశాంతం వల్ల న్యాయాధిపతిని ఒప్పించవచ్చంట. లూకాసు వార్త 18వ అధ్యాయంలో ఉంటుంది. ఒక విధవరాలు ఒక మొండోడైన రాజు దగ్గరికి వెళ్ళిద్ది. ఆ రాజు దగ్గరికి వెళ్ళి, అయ్యా నా వివాదం ఏదో తీర్చయ్యా అని రోజు వెళ్తుంది. ఆడు ఎలాంటోడంట? మనుషులకి భయపడ్డంట, దేవుడికి కూడా. 18వ అధ్యాయం మొదటి నుంచి. దేవునికి భయపడక, 2వ వచనం, మనుషులను లక్ష్య పెట్టక ఉండి ఒక న్యాయాధిపతి యొద్ద ఒక పట్టణంలో ఉండెను. ఆ పట్టణంలో ఒక విధవరాలు ఉండెను. ఆమె అతని యొద్దకు తరచుగా వచ్చి నా ప్రతివాదికి నాకు న్యాయము తీర్చమని అడుగుచూ వచ్చాను, కానీ అతడు కొంతకాలం ఒప్పకపోయాను. ఎలాంటోడు? దేవుడికి భయపడ్డు, మనుషులకి ఇంకా దేవుడికి మనుషులకి భయపడినోడికి ఎవరు చెబుతాడు? ఎవరు చెప్పడు. పలానోడు చెప్పాడే అంటే తీసి అవతల పడే అంటాడు. పలానా అధికారి చెప్పాడని రికమెండేషన్ చేసినా తీసి అవతల పడే, ఆడైంది నాకు చెప్పేది అంటాడు. దేవుడు చూస్తున్నాడయ్యా, న్యాయం విచారిస్తాడు. దేవుడు పక్షపాతం లేకుండా న్యాయం చేస్తాడు. ఆయన చూస్తున్నాడు, నాకు విధవరాలని న్యాయం చేయంటే దేవుడు ఎవడు? తీసి అవతల పడే అంటాడు. అలాంటి వాడి దగ్గరకు వచ్చింది, తీర్చట్లా. రోజు వస్తుంది, తీర్చట్లా. కొంతకాలం వస్తూనే ఉంది, అంటే విడిచిపెట్టలా, వస్తూనే ఉంది. అలా వచ్చినప్పుడు వచ్చాను కానీ అతడు ఒప్పకపోయాను. తరువాత అతడు దేవునికి భయపడకయు మనుషులను లక్ష్య పెట్టకయు ఉండినను, ఈ విధవరాలు నన్ను తొందరపెట్టుచున్నది కనుక ఆమె మాటి మాటికి వచ్చి గోజాడకుండునట్లు ఆమెకు న్యాయము తీర్చునని తమలో తాను అనుకొనెను. అంటే తిరగంగా ఏం వదిలేటట్లేదురా. ఒకసారి సంగతి ఏదో తెలిస్తే ఇంక వెళ్ళిపోద్ది. రోజు వస్తుంది. అంటే ఆ రాజుకి ఎలా అనిపించిందంటే ఏమైనా ఆపేయాలి, రోజు ఏమే తిప్పటం బాగోదు, ఆపేయాలి అని అనిపించే విధంగా తిరిగింది. విసుకక వచ్చింది. అందుకే సామెతల గ్రంథం 25వ అధ్యాయంలో ఒక మాట ఉంది చూడండి, 15వ వచనం. 25:15. దీర్ఘశాంతము చేత న్యాయాధిపతిని ఒప్పించవచ్చును, సాత్వికమైన నాలుక ఎముకలను. ఎంత దీర్ఘశాంతం చూపించి ఎన్నిసార్లు తిరిగిందో, ఆడి ఎముకల్ని నలగొట్టింది. ఏమొచ్చి, ఏందా ఎన్నిసార్లు తిరగాలి నీ దగ్గరికి? న్యాయాధిపతి ఆ మాత్రం తీర్చవా? నువ్వు ఉంది ఎందుకు అసలు అందనుకో. చచ్చే కాలం తిరిగినా తీర్చేవాడు కాదు. ఆమె రోజు వచ్చి ఏం చేస్తుంది? ఏం అనక్కర్లేదండి, నువ్వు వెళ్ళి ఆడ కూర్చుంటే, ఇట్లా పెట్టుంటే చాలు. చూసి ఏదో ఒక రోజు ఆడు గుండె కరిగిపోయింది. ఆడు ఎముకలు నలగొట్టిందంట. ఏమో తిరిగి న్యాయాధిపతిని ఒప్పించవచ్చు. ఎప్పుడు? దీర్ఘశాంతము చేత. మరి న్యాయాధిపతి ఎలాంటి న్యాయాధిపతి వాడు? దేవుడికి భయపడలేదు, మనుషులకి భయపడిన న్యాయాధిపతి ఈమె యొక్క దీర్ఘశాంతం వల్ల ఒప్పుకొని ఆమెకు న్యాయం తీరిస్తే, నీ ముందున్నవాడు ఎంత అలాంటి నువ్వు ఒప్పించలేకపోతున్నావు అంటే నువ్వు సరిగ్గా శ్రద్ధ తీసుకోవట్లేదు, దీర్ఘశాంతంతో వాడికి సువార్త చెప్పట్లేదు, ప్రజెంటేషన్ సరిగ్గా లేదు. ఆ పాస్టర్ ఇట్ట తప్పు చెప్పాడు, ఈ పాస్టర్ ఇట్ట తప్పు చెప్పాడు, నేను చెప్పేదే రైటు అని అంటే ఎవడింటాడు? వాక్యం ఎలా చెప్తుంది, నువ్వు ఎలా ఉన్నావు? ఎవరో చెప్పింది వద్దు, నేను చెప్పింది కూడా నమ్మొద్దు. వాక్యం ఇలా ఉంది. దీని అర్థం మీకు ఏమర్థమైతే చెప్పండి. ఓపికగా కూర్చొని వాళ్ళ మనస్సుని మనం ప్రేరేపించి వాక్యానికి కనెక్ట్ చేస్తే వాక్యం శక్తి కలిగింది. మనిషిని మార్చేది వాక్యం, నువ్వు నేను కాదు. నేను మార్చానని ఎవడైనా బిల్డప్ ఇస్తే అది శుద్ధ తప్పు.
నువ్వు చెప్పిన వాక్యం ఆ వ్యక్తిని మారుతుంది. నువ్వు మహాజ్ఞానాన్ని బోధించినా మారినోళ్ళు చాలామంది ఉంటారు కదా. శక్తి కలిగిన వాక్యం మనిషిని మారుస్తుంది. కాబట్టి ఆ వాక్యాన్ని మనం వివరించే విధానం, వాళ్ళకు వ్యక్తపరిచే విధానం, మన బాడీ లాంగ్వేజ్, మన స్పందన లేదా మన శరీర తత్వం, లక్షణాలు, మనం వ్యక్తపరిచే విధానం, ఇవన్నీ ఆధారపడి ఉంటాయి. అందుకే చక్కని వాక్యం, మంచి వాక్యం, దేనికంటే మధురమైన వాక్యం వాళ్ళకు మధురంగా మనం తినిపిస్తున్నామా? వాక్యం పెడితే వాడికి ఎందుకు చేదవుతుందంటే పెట్టే స్పూన్ బాగాలేదు. స్పూన్లో చేదు కలిపి తేనె పెడితే ఏమైంది? చేనైంది. స్పూన్లో చేదు ఉంది, నువ్వు పెట్టే విధానం బాగాలేదు. తేనె మంచిదే కానీ పెట్టే విధానం బాగాలేదు, పెట్టే వస్తువు బాగాలేదు. కాబట్టి మనల్ని బట్టి దేవుని నామం అన్ని జనుల మధ్య దోషణ పాలవుతుంది. కాబట్టి సంఘం విషయంలో కూడా, సంఘ సభ్యులతో మాట్లాడుకునే విషయంలో కూడా, ఒకరితో ఒకరు విషయాన్ని వ్యక్తపరుచుకునే విషయంలో కూడా ఖచ్చితంగా ఈ దీర్ఘశాంతం అత్యవసరం, చాలా అవసరం, అత్యవసరం. ఈ విధానంలో మనం అందరం ముందుకు సాగుతారని ఆశిస్తూ మరి నా మాటలు ముగిస్తున్నాను. మిగతా భాగం తెనాల్లో మాట్లాడుకుందాం. పరిశుద్ధుడైన మా పరలోకపు తండ్రి, మహోన్నతుడ, ఘనమైన, శ్రేష్టమైన, ఉన్నతమైన మీ నామాన్ని బట్టి స్తోత్రాలు. లోకములో 60-70 ఏళ్ళు బ్రతికే ఈ జీవితం కొరకే తనకు వ్యక్తిగతంగా సహజ సిద్ధంగా ఉన్న లక్షణాలను పక్కన పెట్టి వారిని వారు తగ్గించుకొని తండ్రి విధేయతను కనపరిచి వారికి అప్పగించబడిన బాధ్యతను నిర్వహిస్తూ ఉన్న లోకస్తులను మేము చూస్తున్నాం. మరి ముఖ్యంగా వస్తువులు అమ్మటానికి వచ్చిన వారు, సేల్స్ గర్ల్స్, సేల్స్ బాయ్స్, విధేయతను కనపరిచి ఆ వస్తువు మీద మనకి ఇష్టం పుట్టేటట్టుగా వారు మాట్లాడగలుగుతున్నారు. దానికి కారణం వారి కడుపు. తండ్రి, మాకైతే మీరు నిత్య జీవాన్ని ఇచ్చి ఆ నిత్య జీవానికి సంబంధించిన వాక్యాన్ని మాకు అనుగ్రహించారు. దాన్ని బట్టి స్తోత్రాలు. మా వలె అనేక మంది నిత్య జీవానికి వారసులు అవ్వాలంటే మేము మీరు ఇచ్చిన వాక్యాన్ని ఎంత సాత్వికముతో మేము వ్యక్తపరచాలో మాకు తెలియచేసిన విధానాన్ని బట్టి స్తోత్రాలు. తండ్రి, లుస్త్ర అనే ప్రాంతంలో అంత సన్మానం జరిగిన అదే క్షణంలో తండ్రి మరి కొంతమంది వచ్చి వాళ్ళని రాళ్లతో కొట్టి చంపడానికి ప్రయత్నించిన, ఎవరి మీద ఎలాంటి ద్వేషభావాన్ని పెట్టుకోనకుండా పక్క ప్రాంతాలకు వెళ్ళి అనేక ప్రాంతాల్లో సువార్తను ప్రకటించిన పౌలు గారిని చూపించారు. పౌలు, బర్నబా గారు ఎంత దీర్ఘశాంతం కలిగి ఉన్నారు. ఎవరి మీద ద్వేషభావాన్ని కనపరచలేదు. ఎవరిని గురించిన ఒక నెగిటివ్ మాట కూడా వారు ప్రస్తావించలేదు. అనేకమైన శ్రమలను అనుభవించి మనం పరలోక రాజ్యంలో ప్రవేశించాలని, మిగతా వారికి కూడా బోధ కలుగునట్లు తను అనుభవించిన శ్రమల వలన ఎవరో అవిధేయులైపోతారో అనే ఒక భయంతో శ్రమ వస్తేనే మనకు పరలోకం అన్న విషయాన్ని వారికి నేర్పించారు నాయన. అందును బట్టి స్తోత్రాలు. ఎన్ని కష్టాలు, శ్రమలు మేము అనుభవించిన ఇవి పరలోక రాజ్యాన్ని మాకు ఇవ్వటం కోసం మీరు పరీక్షిస్తున్నారన్న విషయాన్ని ఎరిగి మా నాలుకను చాలా పద్ధతిగా వాడుకుంటూ దీర్ఘశాంతం వల్ల న్యాయాధిపతిని ఒప్పించినట్లుగా మేము కూడా తండ్రి మీ వాక్యానికి లోబడి మీ ఎడల విధేయులమైన పిల్లల వలె ఉండి మీ వాక్యాన్ని చక్కగా సాత్వికంతో వివరించే భాగ్యాన్ని మాకు అనుగ్రహించండి. మమ్మల్ని మేము బాగు చేసుకుంటూ ఇతరులను బాగు చేసే మాటలు మీరు వ్రాయించారు కనుక ఆ మాటలకు మేము లోబడి నిత్య జీవాన్ని స్వతంత్రించుకోవటానికి కావలసిన పద్ధతులన్నీ మేము అవలంబించడానికి మీ సహాయాన్ని అర్థిస్తూ వచ్చిన బిడ్డలందరినీ బట్టి స్తోత్రాలు. ఇదిగో తండ్రి, ఈరోజు మరి 2 బిడ్డలు కృతజ్ఞతగా అల్పాహారం తీసుకొచ్చారు. వెళ్ళిపోయిన రవి గారు మరి ప్రమాదవశాత్తు చిన్న గాయమై మరి దాదాపుగా 2 వారాలు తన పని తాను చేసుకోలేక ఇంట్లోనే విశ్రాంతిలో ఉండి మందిరానికి రాగలిగారు. పోయిన వారం, ఈ వారం కూడా కృతజ్ఞతగా వారు పరిశుద్ధుల కొరకు ఏర్పాటు చేసిన అల్పాహారాన్ని బట్టి స్తోత్రాలు. తగిన ఫలాన్ని ఆ కుటుంబానికి, ఆ బిడ్డకు అనుగ్రహించండి. అలాగే జంగా మహేంద్ర తనకిచ్చిన పెద్ద కుమారుడు ఆషిక్ జీవన్కు మరి పొరపాటున కింద పడి ముందు పళ్ళ చెట్టు పాడైపోయిన పరిస్థితుల్లో
అవి డాక్టర్లు సెట్ చేశారు, కానీ ఇంకా 6 నెలలు సమయం ఇచ్చారు. మరి పూర్తిగా స్వస్థత కలగక ముందే వారు తెచ్చిన అల్పాహారాన్ని బట్టి స్తోత్రాలు. తగిన ఫలాన్నే వారికి అనుగ్రహించండి. మరి ఆసక్తి జీవనకు స్వస్థతనివ్వండి. అలాగే తండ్రి, పదార్థాలన్నింటినీ మీ వాక్యంతో పవిత్రపరిచి తినుచున్న మాకు శక్తిని, బలాన్ని దయచేయమని, తగిన ఫలాన్ని, ఆశీర్వాదాన్ని ఆ కుటుంబాలకు అనుగ్రహించమని. అలాగే తండ్రి, మరి లాయర్ శ్రీనివాసరావు గారు మా మధ్యకు వచ్చారు. మరి హార్ట్ ఆపరేషన్ చేసుకుని కొంతకాలం రెస్ట్లో ఉండి కూడా తిరిగి మందిరానికి రాగలిగే భాగ్యాన్ని ఇచ్చారు. ఆ బిడ్డకు కూడా మంచి ఆరోగ్యాన్ని ఇవ్వండి. ఇంకా శరీర సంబంధమైన అవసరాలు, ఆత్మ సంబంధమైన అవసరాలు మీ బిడ్డలకు ఎవరెవరికైతే ఉన్నాయో మీ చిత్తమైతే క్రీస్తులో ప్రతి అవసరత తీర్చండి. మరింతగా మిమ్మల్ని హత్తుకోవటానికి వారికి ఉన్న సమస్యలను తొలగించమని బతిమలాడుచు, ప్రతి విషయంలో మీకే కృతజ్ఞతాస్తుతులు మా అందరి తరపున చెల్లిస్తూ, వచ్చిన బిడ్డలందరినీ బట్టి స్తోత్రాలు. సురక్షితంగా వారిని గమ్యానికి చేర్చండి. అలాగే తండ్రి, తెనాలి సంఘము నుంచి మరి పూర్తి జ్వరముతోనూ అనేకమైన దద్దులతో వచ్చిన కృష్ణాన్ని జ్ఞాపకం చేసుకోండి. మంచి ఆరోగ్యాన్ని ఇవ్వండి. శరీరంలో ఉన్న బలహీనతను, జ్వరాన్ని తీసివేయండి. అలాగే తండ్రి, మధుని వారికి ఇచ్చిన కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి. తండ్రి, ఆయనకి ఇచ్చిన కుమారుడికి జ్వరం వచ్చి ఉండగా పూర్తిగా స్వస్థతనివ్వండి. ఆ కుటుంబం అంతా మీలో ఆనందించే భాగ్యాన్ని దయచేయండి. ఇంకా ఎవరెవరికి చెప్పుకోలేని ప్రాబ్లమ్స్ ఉన్నాయో మీ చిత్తమైతే ప్రతి అవసరత క్రీస్తులో తీర్చమని, తద్వారా వారు శక్తిని పొంది ఆ శక్తిని సమాధాన సువార్తను ప్రకటించడానికి ఉపయోగించే భాగ్యాన్ని ప్రతి బిడ్డకు అనుగ్రహించమని కోరుకుంటూ, వచ్చిన బిడ్డలందరినీ సురక్షితంగా గమ్యానికి చేర్చమని, సాయంత్రం ఆరాధనలోనూ రాత్రికాలపు ఆరాధనలోనూ మీ సహాయాన్ని అర్థిస్తూ, మా రక్షకుడు, మా పాప విమోచకుడు, మాకు సమాధాన సువార్తను అందించిన, మీతో మాకు సమాధానాన్ని కలిగించిన మీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు వారి సమాధానము కలిగిన నామములో ప్రార్థించి అడిగి వేడుకొనిచున్నాను పరలోకపు తండ్రి. ఆమేన్. మనందరికన్నా తండ్రి అయిన దేవుని ప్రేమ, ఆయన జ్యేష్ఠ కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, మనందరి ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్ముని అన్యోన్య సహవాసము ఇప్పుడు ఎల్లప్పుడూ సకల పరిశుద్ధులకు సదాకాలము తోడై ఉండి నడిపించునుగాక. ఆమేన్. అందరికీ వందనాలు. థ్యాంక్ యూ వెరీ మచ్.